నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ శాఖలలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలలో శాఖల అధికారులు, యువజన సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం పాడుతూ గౌరవ వందనం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి భారత జాతీయ జెండాను ఎగరవేయడం మరి ఎంతో సంతోషదాయకం. మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులు చనిపోతున్నారని చెప్పి మరి తల్లి సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో తుడిచిపెట్టుకపోతుందని చెప్పి తెలిసి కూడా మరి ఈ అమరులైతురు మరి నా తెలంగాణ బిడ్డలు చనిపోవద్దు, మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగద్దని ఆలోచనతోటి మరి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, మరి ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన జరుగుతున్న సమయంలో మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా మేము కూడా ఎన్నో లాఠీ దెబ్బలు తిని మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయిన సందర్భం. మరి ఈ యొక్క ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్లో కూడా మరి ధర్నాలో పాల్గొని మేము కూడా విద్యార్థి దశ నుండి కష్టపడి మరి మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన ఎలక్షన్ జరిగింది. ఆ జరిగినప్పుడు తెలంగాణలో ఒక రెఫరెండం మాదిరిగా తెలంగాణ ఉద్యమంలో 14 సీట్లు ఎంపీకి కాంటెస్ట్ చేసినట్లయితే 11 సీట్లు తెలంగాణ ప్రజా సమితి గెలుచుకోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ రోజు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ రోజు ఉద్యమం దగ్గరికి వచ్చి నిజంగా తెలంగాణ ఇచ్చే సమయంలో మన స్వార్థపరులైనటువంటి నాయకులు కొందరు లొంగిపోయి ఆనాడు ఉద్యమంను మంటగలిపేశారు. మళ్ళీ ఈ రెండో తరం ఉద్యమం 2001లో ప్రారంభమై ఇవాళ చివరికి ఏమైందంటే ఈ ఉద్యమం నీళ్లు, నియామకాలు, నిధుల గురించి జరిగినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో కూడా సంపన్న వర్ణాలు, సంపన్న వర్గాలందరూ కలిసి తెలంగాణ సాధించడం కొరకు ఉద్యమంలో ముందు భాగంలో ఉండి తెలంగాణను సాధించడానికి కొరకు అదైతే మళ్ళీ 1200 మంది విద్యార్థులు బలిగొనడం జరిగింది. అప్పుడు తల్లి సోనియా గాంధీ ఇక్కడ కరీంనగర్ సభ 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి. ఆంధ్ర వాళ్ళ నుంచి మనం బయటకు వచ్చి మనం పరిపాలన చేసిన ఉద్యమం 69ల 2001ల సంపన్న వర్గాలు కలిసి చేసిన ఉద్యమము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. 10 సంవత్సరాల కాలంలో అధికారం కొందరి అనే విధంగా చేసి మనల్ని అందరినీ కూడా అంధకారం పెట్టేసినటువంటి పరిపాలకులను ఇది సరైనది కాదని చెప్పి ప్రజలు మొన్న తీర్పు ఇచ్చి మన రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా అధికారం కొందరిది కాదు అందరిది అయినటువంటి ఒక భావన తీసుకొచ్చి వాళ్ళ